నో మైదా, నో ఎగ్ ఇవేమీ లేకుండా కేక్ కూడా రెడీ చేయొచ్చు. ఎలా చేశానంటే మీరే చూసేయండి. ఫస్ట్ ఏదో గ్లాస్తో కానీ కప్పుతో కానీ కొలుచుకొని అదే గ్లాస్తో ముందుగా షుగర్ని వేసి పౌడర్గా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే 2 యాలకులు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అదే మిక్సీ జార్లో మనం ఏ గ్లాస్తో అయితే వేసామో అదే గ్లాస్తో పెరుగు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. మరి కొంచెం సేపటి తర్వాత కొంచెం నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవాలి. నేను ఇక్కడ నెయ్యి వేసుకున్నాను. అది వేసుకొని మిక్సీ పట్టుకున్నాక అది తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని అందులోన జల్లెడ పెట్టుకొని మనం అదే గ్లాసున్నర గోధుమ పిండి వేసుకొని అందులోనే కొంచెం కస్టర్డ్ పౌడర్ 1/2 గ్లాస్ దాకా వేసుకొని మళ్ళీ జల్లించుకోవాలి. జల్లించుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులోన బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసుకొని కొంచెం హనీ కూడా వేసుకొని మనం ముందుగా ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలో